Dear students, my name is Shahzad. Welcome to our channel Cool Studies. So ఈ రోజు మన వీడియోలో ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ పబ్లిక్ ఎగ్జామ్స్. మనకు ఇంకో 5 డేస్ లో పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అందులో భాగంగా మ్యాథమెటిక్స్ లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేద్దాం ఇవాళ. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎంతవరకు మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. అదేవిధంగా కింద కామెంట్ బాక్స్ లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చున్నానండి. ఆ టెలిగ్రామ్ లింక్ లో మీకు అన్ని పేపర్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. గవర్నమెంట్ సంబంధించిన FA1, FA2, FA3 అండ్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన గ్రాండ్ టెస్ట్ అన్ని పేపర్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన ఏపీ 10th క్లాస్లో టోటల్గా 14 చాప్టర్స్ ఉంటాయి. టోటల్గా మనకి ఒక 14 చాప్టర్స్ ఉంటాయి. అకార్డింగ్ టు గవర్నమెంట్ బ్లూ ప్రింట్ ఓన్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి 9 చాప్టర్స్ నుంచి మాత్రమే ఇస్తున్నాడు. ఓవరాల్గా 14 చాప్టర్స్ ఉంటే దాంట్లో నుంచి 9 చాప్టర్ల నుంచి మాత్రమే 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మరి ఆ చాప్టర్స్ ఏవి అని గమనిస్తే రియల్ నంబర్స్ లో నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది మనకి. రియల్ నంబర్స్ అనే చాప్టర్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అదే విధంగా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ లో నుంచి 2 క్వశ్చన్స్ అండి. ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి ఒకటి, ట్రయాంగిల్స్ చాప్టర్ నుంచి ఒకటి, కోఆర్డినేట్ జియోమెట్రీ ఒక క్వశ్చన్, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక క్వశ్చన్, ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్ ఒక క్వశ్చన్, స్టాటిస్టిక్స్ ఒకటి, ప్రాబబిలిటీ ఒకటి. సో టోటల్ కౌంట్ చేస్తే మనకి 1 3 4 5 6 7 8 9 10 టోటల్ గా 10 క్వశ్చన్స్ అండి. అంటే మనకి ఎస్ఏ క్వశ్చన్స్ మనకి ఇంటర్నల్ చాయిస్ మనకి ARB. సో అలా కౌంట్ చేసిన టోటల్ గా మనకి 10 క్వశ్చన్స్ ఫ్రమ్ 9 చాప్టర్స్. మరి ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రతి చాప్టర్ నుంచి కూడా నేను డీటెయిల్ గా క్వశ్చన్స్ రాస్తాను. ఇక్కడ నేను క్వశ్చన్స్ మాత్రమే రాస్తున్నాను. ఇక్కడ నేను మీకు క్వశ్చన్ లో డౌట్ ఉంటే గనక ఆ పర్టికులర్ క్వశ్చన్ ని కింద కామెంట్ లో టైప్ చేయండి. ఆ క్వశ్చన్ ని మళ్ళా నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ us స్టార్ట్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. లెట్ us కమ్ టు ఫస్ట్ చాప్టర్ అండి. ఇక్కడ రియల్ నంబర్స్. ఇక్కడ మనకి రెండు మోడల్స్ అండి. ఇక్కడ 2 మోడల్స్ కనుక పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే 8 మార్క్స్ ఈజీగా క్యాచ్ చేయొచ్చు మనం. మరి ఆ 2 మోడల్స్ ఏవి అంటే అందులో ఫస్ట్ది ప్రూవ్ దట్ √5 ఈజ్ an irrational number. Prove that √5 is an irrational number. ఇక్కడ మనకి ఎగ్జామ్ లో √5 అడుగుతాను గ్యారంటీ లేదండి. ఇక్కడ ఈ √5 ప్లేస్ లో √3 అడగొచ్చు, √5 ప్లేస్ లో √3 అడగొచ్చు, √2 అడగొచ్చు. అంటే రూట్ లోపల ఏ ప్రైమ్ నెంబర్ అయినా అడగొచ్చు మీకు. బట్ మోడల్ ఇస్ సేమ్ అండి. ఇక్కడ మోడల్ మారదు. మనకి ఉన్నవే రెండు మోడల్స్. ఒకటి ప్రూవ్ దట్ √5 is an irrational number. Second model, prove that 3 plus 2 √5 is an irrational number. Prove that 3 plus 2 √5 is an irrational number. లేదా ఇంకెలా అడగొచ్చు మీకు? సపోజ్ 5 minus 2 √3 is an irrational number. ఈ రెండు సేమ్ మోడల్స్ అండి మనకి. ఇక్కడ మనకున్న రియల్ నంబర్స్ లో రెండు మోడల్స్. ఇవి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే 100% 8 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి మనకి. లెట్ us డిస్కస్ నెక్స్ట్ చాప్టర్ అండి. ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో వీటిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గమనిస్తే ఇక్కడ మెయిన్ గా 4 క్వశ్చన్స్ అండి. ఇక్కడ మెయిన్ గా 4 క్వశ్చన్స్ ప్రిపేర్డ్. ఫస్ట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ దట్ 10 students of a class 10th took a part in mathematics quiz. Exercise 3.1 లో అండి ఫస్ట్ రోమన్ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్
page number 56. The next question, draw the graphs of the equations x minus y plus 1 is equal to 0 and 3x plus 2y minus 12 is equal to 0. Exercise 3.1, question number 7, page number 58. That is our second question. And come to third question. The coach of a cricket team boils 7 bats and 6 balls. Exercise 3.2, question number 3 in the third question. అంటే థర్డ్ రోమన్ లో థర్డ్ క్వశ్చన్, పేజ్ నంబర్ 66. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి. ఇక్కడ మీనా వెంట్ టు ఏ బ్యాంక్ టు విత్డ్రా 2000 rupees from the bank. Exercise 3.3, second roman, fourth question, page number 74. First prepare these 4 questions. Let us discuss next chapter, arithmetic progressions అండి. సో ఈ చాప్టర్ లో మెయిన్ గా మనం ఒక 7 questions. First we have to prepare these 7 questions అండి. Let us discuss what are 7 questions in that. The first one అండి, 200 lakhs are stacked. 200 lakhs are stacked అని క్వశ్చన్ అండి మనకి. Exercise 5.3, question number 18, page number 140 క్వశ్చన్ అండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్, ఇది sum of the first n terms of AP. ఇది sum of the first n terms of an AP క్వశ్చన్ అండి. ఇక్కడ exercise 5.3, question number 11, page number 138. Question number 3, how many terms of the AP? How many terms of the AP? The series given that 9, 17, 25 and so on. Exercise 5.3 నుంచి question number 4, page number 138. Question number 4, how many 3-digit numbers are divisible question and ikkada. How many 3-digit numbers? Exercise 5.2, question number 13, page number 124. Question number 5, the sum of the 4th and 8th terms. The sum of the 4th and 8th terms. Exercise 5.2, question number 18, page number 126. Question number 6, ఇది sum of the first 7 terms. ఇది sum of the first 7 terms అనే question. Exercise 5.3, question number 9, page number 138. And last question అండి. ఇక్కడ a sum of 700 rupees used to distribute the prizes. Exercise 5.3, question number 16, page number 138. So dear students, first ఈ 7 questions ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. మాక్సిమం వీటిలో నుంచి మీకు 8 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది. మాక్సిమం ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. సో మాక్సిమం ఫస్ట్ ప్రిపేర్ ది 7 questions పర్ఫెక్ట్లీ. లెట్ us discuss నెక్స్ట్ చాప్టర్ అండి. ఇక్కడ ట్రయాంగిల్స్. సో ఈ ట్రయాంగిల్ లో మనకి మెయిన్ గా ఒక 5 ఉన్నాయండి. అందులో ఫస్ట్ ప్రయారిటీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. సెకండ్ క్వశ్చన్ converse of BPT. Converse of BPT. Third question, ABCD is a trapezium in which AB is parallel DC. Exercise 6.2, question number 9, page number 170. Question number 4, a girl of height 90 centimeters. Example question and example 7, page number 184. Example 7, page number 184. Come to fifth question. A vertical pole of length 6 meters casts a shadow. Exercise 6.3, question number 15, page number 194. So first ఈ 5 questions అనేవి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి ఈ చాప్టర్ నుంచి. Let us discuss next chapter అండి. ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీ. సో ఈ చాప్టర్ లో మనం ఒక 4 questions నేర్చుకుంటే చాలండి మాక్సిమం. సో మాక్సిమం ఈ 4 questions లో నుంచి మీకు ఒక 8 మార్క్స్ రావడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి మనకి. అందులో ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ప్రియారిటీ షో దట్ ది పాయింట్స్, ఒక 4 పాయింట్స్ ఇచ్చేసి ఆ 4 పాయింట్స్ అనేవి స్క్వేర్ అవుతాయా, రాంబస్ అవుతాయా, పారలోగ్రామ్ ఫామ్ చేస్తాయా, లేదా రెక్టాంగిల్ ఫామ్ చేస్తాయా. సో ఈ క్వశ్చన్ అడగడానికి చాలా ఛాన్స్ ఉంది ఇక్కడ. సో ఫస్ట్ ప్రియారిటీ ఈ క్వశ్చన్ అండి. ఎక్సైజ్ 7.1, క్వశ్చన్ నంబర్ 6, పేజ్ నంబర్ 210.
Second question, if the points, they given 4 points. Example question ఇక్కడ మనకి parallelogram question example 10 page number 220. Example 10 page number 220. ఈ 4 points లో ఒక పాయింట్ మిస్ చేశాడు, అంటే ఇక్కడ ఆప్సిస్ మిస్ చేశాడు, ఆప్సిస్ ప్లేస్ లో p ఇచ్చాడు అండ్ ఆస్కింగ్ దట్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ p. ఎగ్జాంపుల్ 10th క్వశ్చన్ అండి, parallelogram question ఇక్కడ పేజ్ నంబర్ 220. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 3, if a and b are 2 points are given that exercise 7.2 question number 8 పేజ్ నంబర్ 222. ఫోర్త్ క్వశ్చన్ అండి ఇక్కడ, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ విచ్ డివైడ్ 4 equal parts. Exercise 7.2 question number 9 పేజ్ నంబర్ 222. ఈ 4 క్వశ్చన్స్ ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ ఈ చాప్టర్ నుంచి. Let us discuss next chapter అండి ఇక్కడ, some applications of trigonometry. సో దీనిలో మెయిన్ మనం ఒక 4 క్వశ్చన్స్ అండి ఇక్కడ. అందులో మొదటిది the shadow of a tower, example 5 అండి ఇక్కడ పేజ్ నంబర్ 52. సెకండ్ క్వశ్చన్, a tree breaks due to the storm అడుగుతాడు ఇక్కడ. A tree breaks due to the storm. Exercise 9.1 question number 2 page number 58. Question number 3 అండి ఇక్కడ, as observed from the top. సేమ్ ఎక్సర్సైజ్ అండి, ఎక్సర్సైజ్ 9.1 లో క్వశ్చన్ నంబర్ 13 పేజ్ నంబర్ 60. అండ్ ఫోర్త్ క్వశ్చన్, 2 poles of equal heights అనే క్వశ్చన్ ఇక్కడ ఎక్సర్సైజ్ 9.1 క్వశ్చన్ నంబర్ 10 పేజ్ నంబర్ 60. సో ఈ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఫస్ట్ ఈ 4 క్వశ్చన్స్ అనేవి బాగా ప్రిపేర్ అవ్వండి. లెట్ us discuss నెక్స్ట్ చాప్టర్ అండి ఇక్కడ, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. అందులో ఫస్ట్ క్వశ్చన్ మనకి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది సెక్టార్ ఆఫ్ ది సర్కిల్. ఎక్సర్సైజ్ 11.1 లో నుంచి ఫస్ట్ క్వశ్చన్ అండి, పేజ్ నంబర్ 92. సెకండ్ క్వశ్చన్ అదే ఎక్సర్సైజ్ లో నుంచి మనకి, ఏ హార్స్ ఈజ్ టైడ్. ఎక్సర్సైజ్ 11.1 క్వశ్చన్ నంబర్ 8 అండి, క్వశ్చన్ నంబర్ 8 పేజ్ నంబర్ 92 లో నుంచి. క్వశ్చన్ నంబర్ 3, ఏ రౌండ్ టేబుల్ అనే క్వశ్చన్ ఇక్కడ ఎక్సర్సైజ్ 11.1 క్వశ్చన్ నంబర్ 13 పేజ్ నంబర్ 94. ఫోర్త్ వన్, ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 21 centimeters. ఎక్సర్సైజ్ 11.1 ఓన్లీ క్వశ్చన్ నంబర్ 6 పేజ్ నంబర్ 92. సో ఈ ఎక్సర్సైజ్ 11.1 నుంచి మనకి 4 క్వశ్చన్స్ అండి, క్వశ్చన్ నంబర్ 6, క్వశ్చన్ నంబర్ 8, క్వశ్చన్ నంబర్ 1 అండ్ క్వశ్చన్ నంబర్ 13. ఓవరాల్ గా 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. లెట్ us discuss నెక్స్ట్ చాప్టర్ అండి ఇక్కడ, స్టాటిస్టిక్స్. సో ఈ చాప్టర్ నుంచి మనకి ఒక 3 క్వశ్చన్స్ అండి ఇక్కడ. అందులో మొదటిది, ఏ స్టూడెంట్ నోటెడ్ ఎక్సర్సైజ్ 13.2 క్వశ్చన్ నంబర్ 6 పేజ్ నంబర్ 150. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద మీన్. ఎక్సర్సైజ్ 13.1 క్వశ్చన్ నంబర్ 6 పేజ్ నంబర్ 140. క్వశ్చన్ నంబర్ 3 అండి, ద డిస్ట్రిబ్యూషన్ బిలో టేబుల్ షోస్. ఎక్సర్సైజ్ 13.3 క్వశ్చన్ నంబర్ 7 పేజ్ నంబర్ 176. లెట్ us discuss ద లాస్ట్ చాప్టర్ అండి, ప్రాబబిలిటీ. సో ఈ ప్రాబబిలిటీ నుంచి మనం మెయిన్ గా ఒక 3 క్వశ్చన్స్ అండి. అందులో మొదటిది, వన్ కార్డ్ ఈస్ డ్రాన్. ఎక్సర్సైజ్ 14.1 నుంచి క్వశ్చన్ నంబర్ 14 పేజ్ నంబర్ 206. సెకండ్ క్వశ్చన్ వస్తే కనుక మనకి, ఏ బాక్స్ కంటైన్స్ 90 discs. సేమ్ ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ 14.1 క్వశ్చన్ నంబర్ 18 పేజ్ నంబర్ 206. థర్డ్ క్వశ్చన్, ఏ గేమ్ ఆఫ్ ఛాన్స్. ఎక్సర్సైజ్ 14.1 క్వశ్చన్ నంబర్ 12 పేజ్ నంబర్ 206. సో డియర్ స్టూడెంట్స్, 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్ని కవర్ చేసాం మనం. మీకు గనక ఏదైనా క్వశ్చన్ గనక డౌట్ ఉంటే గనక ఆ పర్టికులర్ క్వశ్చన్ ని కామెంట్ లో టైప్ చేయండి, దాని సొల్యూషన్ ఖచ్చితంగా నేను వీడియోలో మళ్ళీ ఇస్తాను మీకు. ఓకే స్టూడెంట్స్, స్టిల్ ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కూల్ స్టడీస్.